హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తుల్జాపూర్ నుంచి అయితే నేను పండ్రాపూర్ అయితే బయలుదేరాను ట్రైన్లో. అందమైన మా విహారయాత్ర. సో ఇక్కడ చూడండి, ఇది రైల్వే స్టేషన్. అలా రైల్వే స్టేషన్ నుంచి దిగగానే మీకు భీమా రివర్ కనబడుతుంది. కొంచెం ముందుకెళ్తే అందమైన ప్లేస్. ఇక్కడ చూడండి, పక్షులు విచిత్రంగా ఉన్నాయి. ఈ పక్షి పేరేంటో చెప్పండి కామెంట్లో. అన్ని పక్కపక్కన గూడులు కట్టినాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. కానీ పక్షులు నేచర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాయి. సో అది ఫ్రెండ్స్. ఇల్లు ఉన్నారు. సోమవారం అయితే 15 లక్షల మంది వస్తారంట. అది తలుచుకుంటేనే గుండె దడేలమంటుంది నాకు. ఎందుకంటే 15 లక్షల మంది అంటే ఒక సముద్రం లాగా ఉంటుంది జనాలు. అది వీడియో కూడా మనకి అందుబాటులో ఉంటుంది న్యూస్ ఛానల్లో. సోమవారం జాతర కాబట్టి దయచేసి చూడండి. అప్పుడు కార్తీక మాసం కదా, సో దానికి అనుసరించి ఈ యాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుందంట. అది ఫ్రెండ్స్, దీంతో వీడియో ఎంజాయ్ చేస్తున్నా. సో రేపు మళ్ళీ నేను కొల్హాపూర్ వెళ్తున్నా. కొల్హాపూర్ వెళ్ళి అక్కడ వీడియో కూడా కంటిన్యూ చేసి మీకు వీలైనంత ప్రదేశాలు అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్. పక్షులు అయితే నాకు భలే నచ్చింది. దీని పేరేంటో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. సో ఫ్రెండ్స్, ఇది నైట్లో నాకు ఇది కనబడుతుంది కదా, ఇది కాంప్లెక్స్. సో బయట నుంచి వచ్చే జనాలంతా కాంప్లెక్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి వే ఉంటుంది గర్భగుడిలోకి. సో నైట్లో ఇది మెయిన్ ఎంట్రీ మీకు. సో ఈ మాత్రమే తీయడానికి నాకు పర్మిషన్, అంటే అంతమంది జనాలు బ్యాక్ సైడ్లో ఉన్నారు. సో అక్కడైతే వీలు కాలేదు. సో ఇక్కడ నాకు వీలైంది ఫ్రెండ్స్. ఇది సో అద్భుతమైన పండరపూర్ దర్శనం అయితే పాండురంగ స్వామి రుక్మిణీదేవి ఫ్యామిలీతో సమేతంగా అద్భుతంగా జరిగింది. ఆ దర్శనము పాద దర్శనం కాలేదు, ఒక దర్శనమే అయింది. సో దానికి కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మళ్ళీ రేపు కొల్హాపూర్ సో అలా భీమార్ నుంచి మళ్ళీ మనం టెంపుల్ సైడ్కి వచ్చాము. సో నైట్ విజన్ అయితే ఇది. సో జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్, మామూలుగా లేరు. సో మనకైతే దేవుడి పాద దర్శనం అయితే దొరకలేదు, ముఖ దర్శనమే అయింది. సో దాన్ని చూసుకొని మనం అలా బయటకు వచ్చి అలా వ్యూ పాయింట్ని చూసాము. సో అది టెంపుల్ బయటకు వస్తే ఇలా ఉన్నారు జనాలు. సో అప్పుడు టైం వచ్చేసి 10:30. సో 10:30కే అంతమంది ఉన్నారు. సో లైన్ చూద్దామంటే అసలు మనకి అక్కడ వెళ్ళడానికి అవ్వలేదు. సో అందుకని మనం బయట వచ్చేసాము. సో ఇది టెంపుల్ బయట వ్యూ. ఇది ఫ్రెండ్స్. జై పాండురంగ, జై విఠల. నా వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొల్హాపూర్ వెళ్తున్నా, అక్కడ వీడియో కంటిన్యూ చేస్తాను.